ఉదయాన్నే ఇవి తింటే 40 కాదు 80 ఏళ్లొచ్చినా యంగ్గా కనిపిస్తారు. ఇవో గుప్పెడు తింటే కూడా ఆరోగ్యంలో ఎంతటి అనూహ్యమైన మార్పులు చూస్తారంటే కాస్త నమ్మడం కష్టంగా అనిపిస్తుంది చాలా మందికి. కానీ ఆచరించి నిరూపించారు చాలా మంది. అవే గుప్పెడు మొలకలు. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పుకున్న తక్కువే. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు మొలకలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇందుకు ఏం తింటే యంగ్గా కనిపిస్తారో తెలుసుకుందాం. పెసలు. ఈ మొలకల్లో విటమిన్ సి, కే అధికంగా లభిస్తాయి. విటమిన్ సి జుట్టు ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం వీటి సొంతం. పెసర పొట్టులో పోలెట్ అధికంగా ఉంటుంది. గర్భిణీలకు, గర్భస్థ శిశువుకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భిణీలు ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం మంచిది. పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకు ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అలానే అతిగా మాత్రం తినకూడదు. గ్యాస్ సమస్య ఎదురు కావచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా దూరమవుతాయి. బఠానీలు. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది. ఈ మొలకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి దరిచేరదు. కొన్ని తీసుకుంటేనే పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొవ్వు నిల్వ తగ్గిపోతాయి. అంతేకాదు బఠానీ మొలకల్లో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకున్న వారు తీసుకుంటే ఇంకా మంచిదే. వీటిలో పోషకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శనగలు. ఈ మొలకల్లో మేలు రకం కార్బోహైడ్రేట్లు ఎక్కువ. విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి శనగ మొలకలు చక్కని ఆహారం. ఈ మొలకల్లో కొలెస్ట్రాల్ ఉండదు. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రకరకాల అలర్జీలతో బాధపడేవారు వీటిని తింటే ఉపశమనం పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకుంటే చక్కెర అదుపులో ఉంటుంది. సాలడ్, చాట్, సూప్ ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదే. అయితే మొలకలను పచ్చిగా తినడం చాలా మందికి రుచించదు. అటువంటి వారు ఈ విధంగా తయారు చేసుకుని రుచిగా తినండి. మొలకొచ్చిన గింజలను అలాగే తినొచ్చు. లేదంటే ఇతర ఆహార పదార్థాలు కలుపుకుని తినొచ్చు. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి చిటికెడు ఉప్పు కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఉడికించకుండా, వేయించకుండా తినడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి. మొలకెత్తిన గింజల్లో తాలింపు పెట్టిన బీట్రూట్, సన్నని ముక్కలు, క్యాబేజీ, కీర, ముల్లంగి, క్యారెట్ లాంటి కూరగాయలు తురుములను కలుపుకుని బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు. పెసలు, శనగలు, జొన్నలు, గోధుమలు, వేరుశనగలు, బఠానీలు, సోయాబీన్స్, చిక్కుడు లాంటి మొలకలు తీసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.